మిత్రులకు స్వాగతం, సుస్వాగతం. ఎన్కేబీ ఛానల్ మీరు ఇంతగా ఆదరిస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అదేవిధంగా వ్యూవర్షిప్ చాలా పెరిగింది. ఈ సందర్భంగా నా యొక్క మ్యారేజ్ 1988లో జరిగింది. ఆ సమయంలో నా మ్యారేజీని కండక్ట్ చేసిన, అంటే వైదిక వృత్తిలో ఒక గురుస్థానంలో కూర్చొని నాకు మ్యారేజ్ చేసిన, అంటే నా స్వగ్రామమైన చిన్నగంజాంలో నా మ్యారేజ్ జరిగింది. ఆ టైంలో నా మ్యారేజ్ చేసిన ఈ గురుతుల్యులు హరిగారు ఇవాళ వేమూరి వారి సంగతి ఇవాళ తెలిసింది నాకు. వేమూరి గగ్గయ్య దగ్గర నుంచి ఈ రోజున ఎంత ఫేమస్ అనుకుంటున్నారు వేమూరి గగ్గయ్య గారు. ఆ రోజుల్లో సినిమాలలో వేమూరి గగ్గయ్య గారు అంటూ తెలియని వాళ్ళు లేరు. ఈ రోజు వరకు వేమూరి గగ్గయ్య గారు అంటే తెలియని వాళ్ళు లేరు. అదే వంశానికి చెందిన వ్యక్తి ఈయన హరిగారు. ఈయన పేరు ఒకసారి చూడండి, ఒక లిక్ వేయండి. ఆయన్ని 2 ప్రశ్నలు వేస్తాను, ఆయన చక్కగా సమాధానం చెప్తారు, వినండి. అండి, మీరు పౌరోహిత్యం ఏ వయసులో నేర్చుకున్నారు? నేను 15వ సంవత్సరం నుంచి ప్రాక్టీస్ అయ్యానండి. 15వ సంవత్సరం నుంచి ప్రాక్టీస్ అయ్యాను. 15వ సంవత్సరం నుంచే పనులకు వెళ్ళేవాడిని. ఇప్పుడు దగ్గర 47-48 సంవత్సరాలు అనుభవం సర్వీసు. మీరు ఏ గురువు గారి దగ్గర నేర్చుకున్నారు? ఈ సమయంలో ఆ గురువు గారి యొక్క పేరు చెప్పి మమ్మల్ని ఆనందపరచండి. నాకు గురువులు శిష్లా సీతారామయ్య శాస్త్రి గారు, తర్వాత మల్లాది సిద్ధాంతి గారు అని చెప్పని ఘనాపాటి గారు బాపట్ల భావనారాయణ స్వామి దేవస్థానం వద్ద ఉండేవారైనా, తర్వాత ముహూర్త భాగం ఉప్పుగుండూరు లక్ష్మీకాంతయ్య శాస్త్రి గారి దగ్గర ముహూర్త భాగం నేర్చుకున్నాను. ఆ విధంగా ఈ రోజు వరకు అమ్మవారి దేవాలయం ఇంతవరకు జరుపుకుంటూ వస్తున్నాం. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇంతవరకు జరుగుతూ వస్తున్నాయి. ఈ విధంగా వైదిక వృత్తిలో కొనసాగాలని మీకు ఆ వయసులో మీరే నిర్ణయించుకున్నారా? మీ తండ్రి గారి పేరేంటి అసలు? మా ఇంటి పేరు వేమూరి వారండి. మా తండ్రి గారు వేమూరి గోపాలకృష్ణమూర్తి గారు, తల్లిగారు వేమూరి ఆదిశేషమ్మ గారు. మీరు ఎంతమంది అన్నల తమ్ములు? మేము మొత్తం 3 అన్నదమ్ములు అండి. పెద్ద ఆయన వేమూరి శివరామకృష్ణమూర్తి గారు, ఆయన నిజామాబాద్ జైతాపూర్లో ఉంటారు. రెండో ఆయన కూడా చిన్నగంగాలోనే ఉంటాడు, వేమూరి శివనారాయణ గారు. నేను 3 అండి. నా పేరు వేమూరి శ్రీహరి ప్రసాదరావు అండి. ఒక అమ్మాయి, ఒక చెల్లెలు అండి. మీకు ఎంతమంది సంతానం? 3 సంతానం అండి. ఈ సంతానం ఏం చేస్తున్నారు, ఏం చదువుకున్నారు, వాళ్ళ పేర్లు అవి చెప్పండి. పెద్దమ్మాయి బీకాన్ చదివిందండి, బీకాన్ కంప్యూటర్ చదివింది పెద్దమ్మాయి. అమ్మాయి పేరు కృష్ణవేణి అండి. అమ్మాయిని హైదరాబాద్ ఇచ్చామండి, వాళ్ళు ఉప్పల్లో ఉంటారు. అల్లుడు గారు ఏం చేస్తారు? అల్లుడు వారు అంబటిపూరి వారు ఎంసీఏ చదివాడండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తాడు. ఆయన శాలరీ వాళ్ళకి 75,000 అండి. అలాగే ఎంతమంది సంతానం ఆ అమ్మాయికి? 2 అబ్బాయిలండి. పెద్ద అబ్బాయి పేరు సాత్విక్ బాబు. ఆయనకి మ్యారేజ్ అయిందా? పెద్ద అబ్బాయి సాత్విక్ బాబు, రెండో అబ్బాయి రుచిక్ బాబు. అలాగే చిన్నలు కూడా హైదరాబాదేనండి, ఆయన కోకట్పల్లిలో ఉంటారండి. ఆయన కూడా ఎంసీఏ చేశాడు. అలా ఆయన కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఆయనకు 3 లక్షల చిల్లర శాలరీ వస్తుందండి. ఆయన కూడా హైదరాబాద్లో ఉంటాడండి. మీ బాబు? మా అబ్బాయి టీటీడీ దేవస్థానంలో ఆయన స్మార్తం నేర్చుకున్నాడండి, ధర్మగిరి పాఠశాలలో. అక్కడ పాఠశాలలో నేర్చుకొని, అలాగే అలిపిరి దగ్గర వేద యూనివర్సిటీలో అక్కడ 5 సంవత్సరాలు నేర్చుకొని, అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి ఒంగోలులో స్థిరపడి ఒంగోలులో నీళ్ళు కొనుక్కొని సంతపేటలో ఉంటున్నాడండి. పురోహితం చేసుకుంటున్నాడు అక్కడే. మ్యారేజ్ అయిపోయిందా? మ్యారేజ్ అయిపోయింది. 2 అబ్బాయిలండి. అబ్బాయిల పేర్లండి, మన సంతానం పేర్లు? పెద్ద అబ్బాయి పేరు సద్గుణ బాబు అండి. రెండో అబ్బాయి పేరు ఆద్యన్ బాబు. ఒక గొప్ప విషయం ఏంటంటే వేమూరి వారి వంశంలో మీరు జన్మించడం, అది ఈ రోజు నాకు తెలియటం 35-40 సంవత్సరాల తర్వాత నాకు తెలియటం అనేది ముదామహం. అది అలా ఈరోజు మేము ఇద్దరము మా యాంకర్ అయినా, అంటే అనౌన్సర్ గారైనా విజయదుర్గ గారితో ఫోన్లో మాట్లాడుతూ ఉన్న సమయంలో మీ ఇంటి పేరు ఏంటండి అని అడిగితే, మేడం మేము పురోహిత
మేము మేము బ్రాహ్మణం వైదికులం అని చెప్పారు. ఇంటి పేరు పురోహిత? పురోహితం కాదు, మేము బ్రాహ్మణులేనండి, వైదిక వైదిక వైదికులు అని చెప్పి అన్నారు. అప్పుడు మాకు పరిచయం ఏంటండి, వీరు మాకు చాలా పెద్దవారిని, అనుభవం కలిగినటువంటి వారిని, విజయదుర్గ గారిని మీరు సభాపూర్వకంగా కావచ్చు, ఈ దీన్ని ఏమంటారు యూట్యూబ్ ద్వారా కావచ్చు ముఖపరిచయం చేసి ఎంతో మమ్మల్ని సంతోషపరిచారు. ఆయన వెరీ వెరీ సాటిస్ఫై అండి, చాలా సంతోషం. ఆ సందర్భంలో మీరు మా ఇంటి పేరు వేమూరి వారు అన్నప్పుడు నేను చాలా ఆనందపడ్డాను, అసలు గర్వంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే వేమూరి వంశంలో ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారో నాకు తెలుసు. ఇంతటి మహద్భాగ్యం దొరికినందుకు ఐఎమ్ వెరీ వెరీ సాటిస్ఫై అండి. అంతటి కళాకారిణి అయినటువంటి విజయదుర్గ గారితో నేను ముఖాముఖిగా మాట్లాడటం, ఆమె సమాధానం ఇవ్వటం ఇంకా చాలా సంతోషంగా ఉంది. మేము చిన్నప్పుడు శాంతి స్వరూప గారన్నా, విజయదుర్గ గారన్నా వారి వార్తలు వస్తుంటే మేము ఎంతో పరిగెత్తుకుని పోయి వార్తలు వినేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళ ఉచ్చారణ, వాళ్ళ పద్ధతి, క్రమశిక్షణ, టాకింగు, మాట్లాడే విధానాలు, వ్యాసలు కాకుండా ఎంతో పద్ధతిగా, నేర్పడతనంగా, బ్రహ్మాండంగా ఉచ్చారణ బాగుండేది. వారి వార్తలంటే పోయి టీవీ దగ్గర పోయి కూర్చునేవాళ్ళం. దూరదర్శనం వస్తుందంటే, దూరదర్శనం వార్తలు వస్తున్నాయంటే అక్కడ పోయి కూర్చొని వార్తలు వినేవాళ్ళం. చాలా సంతోషం అండి. మీరు దూరదర్శనం తరఫున దాంట్లో చేసి ఉండి, దాంట్లో అనుభవం గడిచి ఉండి, మీరు మీ పరిచయం ద్వారా వారిని మాకు పరిచయం చేసి ఆ యొక్క భాగ్యాన్ని మాకు కలిగించినందుకు మా గ్రామం తరఫున, మా గ్రామంలోని ప్రజల తరఫున, మా యొక్క దాతల తరఫున మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాయండి. నమస్కారం అండి. ఓకే, థ్యాంక్ యూ. అడగంగానే మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. ఈరోజు ఒక సుదినం అని చెప్పాలి. నాకు చాలా గ్రేట్ఫుల్గా ఉంది. ఎందుకంటే చిరకాలంగా తెలిసిన మిత్రుడు ఇంటి పేరు తెలియక నేను ఉన్నాను. ఈరోజు వేమూరి వారు అనేసరికి ఆలనాటి సినీ నటుడు వేమూరి గగ్గయ్య గారు గుర్తొచ్చారు. ఆయన ఎన్నో సినిమాలు చేశారు. సినిమాల్లో ఆయన గొప్పతనం మీకు వేరే ఎపిసోడ్లో మీకు చెప్తాను నేను చూద్దురుని. ఈ ఎపిసోడ్ ఇంతటితోటి ముగిస్తున్నాను. మీ యొక్క అభిప్రాయాలని, కామెంట్లని కింద దీంట్లో పొందుపరచండి, మేము సంతోషపడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.